పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 3 కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది హైకోర్టు. ఎందుకంటే ప్రధానంగా ఆయన 3 కేసుల్లో ముద్దాయిగా ఈ ఇటీవల కాలంలో కేసులు నమోదు చేశారు. దానికి ముందస్తు బెయిల్ కోసం నిన్న లంచ్ మోషన్ పిటిషన్స్ కూడా వేయడం జరిగింది. దీనిపైన నిన్న వాదనలో ఉన్న హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. దాంతో పూర్తిగా ఎన్నికల కౌంటింగ్ అయ్యేంత వరకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే 3 కేసులు అంటే ఏదైతే పాల్వాయి గేట్ లో ఈవీఎంలు ధ్వంసం చేసిన సమయంలో టీడీపీ ఏజెంట్ పై దాడి చేసిన కేసు, ఆ తర్వాత మహిళలపై దుర్భాషలాడిన కేసు, అలానే ఏదైతే కారంపూర్లో టీడీపీ పార్టీ కార్యాలయం దాడిపై ఈ 3 కేసులు కూడా నమోదయ్యాయి. ఈ 3 మీద కూడా ఈ రోజు మధ్యంతర బెయిల్ కూడా హైకోర్టు మంజూరు చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా అరెస్ట్ చేయొద్దని చేయడం జరిగింది. అంతకు ముందు ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనకి మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. జూన్ 6వ తారీఖు కూడా వాయిదా వేసిన ఆ కేసుని జూన్ 5వ తారీఖు 10 గంటల వరకు కూడా ఆయన అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఒక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆయన్ని కొన్ని కండిషన్స్ కూడా చేర్చడం జరిగింది ఆ కేసులో. ఎందుకంటే నర్సాపేట పార్లమెంటు పరిధిలో ఆయన దాటి వెళ్ళొద్దని కూడా ఆదేశించింది. అలానే మాచర్లకు కూడా కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా వెళ్ళొద్దని కూడా ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ చూసుకుంటే మొత్తం 4 కేసులు ఆయన మీద కేసు నమోదైంది. 4 కేసులు ఇప్పుడు మొదటి ఈవీఎం ధ్వంసం కేసులో మధ్యంతర బెయిల్ రాగా ఇప్పుడు 3 కేసుల్లో కూడా మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. దీనిపైన పూర్తి స్థాయి తీర్పు కూడా వెలువరించిందని చెప్పవచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ అనిల్.